హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంక పద్మమ్మ దీపం ప్లేట్ తీసుకొని జ్యోతి దగ్గరకు వస్తుంది. లాయరమ్మ లాయరమ్మ అని జ్యోతిని పిలుస్తుంది. ఏంటి ఇలా వచ్చావు అని హిందుమతి అంటుంది. లాయరమ్మ కోసం వచ్చాను అని పద్మమ్మ చెబుతుంది. ఆ దీపం సెటప్ చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చినట్టున్నావ్ అని పద్మావతి అంటూ ఉండగా, ఏంటి పద్మమ్మ అంటూ జ్యోతి వస్తుంది. లాయరమ్మ, ఈ దీపం మీ చేతులతో వెలిగించండమ్మా అని పద్మమ్మ జ్యోతితో చెప్తుంది. వద్దు జ్యోతి, వెలిగించదు. ఇవి ఏదో ముష్టికోరికలు కోరుకొని నిన్ను దీపం వెలిగించమంటోంది అని పద్మమ్మ జ్యోతితో అంటుంది. ఏందమ్మా అట్ట మాట్లాడుతున్నారు? దేవుడి దగ్గర ఎవరైనా ముష్టికోరికలు కోరుకుంటారా అని పద్మమ్మ అంటుంది. మరి ఏం కోరుకుంటున్నావ్? ఈ దీపం తెచ్చావ్, అది చెప్పు అంటుంది హిందుమతి. లాయరమ్మ, ఆదిత్యబాబుకి ఆరోగ్యం బాగలేదు కదా, బిడ్డ పరిస్థితి కూడా మంచిగా లేదు. అల్లుడుగారు తొందరగా కోలుకొని బిడ్డ అల్లుడు కలిసి మంచిగా కాపురం చేసుకోవాలని మొక్కుకున్నానమ్మా. చిన్నప్పటి సంధి బిడ్డని కన్నబిడ్డలా చూసుకున్నారు మీరు కూడా. మీ చేతులతో దీపం వెలిగిస్తే ఆ దీపాన్ని దేవుడి దగ్గర పెడితే బిడ్డ జీవితం బాగుంటుంది కదమ్మా, వెలిగించండమ్మా అని పద్మమ్మ జ్యోతితో చెప్తుంది. పద్మమ్మ, మీకసలు బుద్ధుందా లేదా? దాని మామ అక్రమ సంబంధాన్ని ఈ ఇంటి వారసుడికి కట్టబెట్టి ఈ సంత అంతా మీడియా ముందు పెట్టి ఈ ఇంటి గౌరవం పరువు ప్రతిష్టలని వీధిలోకి లాగిన ఆ కుట్టి కోసం జ్యోతి దీపం వెలిగించాలా? ఓ అమ్మని కొడుకుని విడదీసిన ఆ కుట్టి శ్రేయస్సు కోసం జ్యోతి దీపం వెలిగించాలా? మొన్నటి వరకు జడ్జిగారి కుటుంబమంటే చేతులెట్టి దండం పెట్టే స్థాయి నుంచి చెండాలంగా మాట్లాడుకునే స్థాయికి దిగజార్చిన ఆ కుంటికి మంచి జరగాలి అని ఈ ఇంటి కోడలు జ్యోతి దీపం వెలిగించాలా? ఇలా అడగడానికి కొంచెమైనా సిగ్గుగా అనిపించట్లేదా? నువ్వింకా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో చూడు, పోయా అక్కడ్నుంచి అని హిందుమతి అంటుంది. అమ్మ లాయరమ్మ, చిన్నప్పుడు సంధి మీరు మా బిడ్డని చూశారు కదా, బిడ్డ గురించి మీకు తెలవదా? దయచేసి దీపం వెలిగించండమ్మా. సర్, సూర్య సర్, మీరైనా చెప్పండయ్యా. బిడ్డని కన్న తండ్రిలాగా ప్రేమించేవాళ్లు కదా మీరు, తన మతికోసం లాయరమ్మని దీపం వెలిగించమని చెప్పండి అని పద్మమ్మ చెబుతూ ఉంటుంది. పద్మమ్మ, పెళ్లి చేయడం తప్పు కాదు, కాని ఆ అమ్మాయి తన మామగారి రెండో భార్య సంతానమని ఆనందికి ముందే తెలిసినా ఆ నిజాన్ని దాచి మా అబ్బాయికి పెళ్లి చేయడం చాలా పెద్ద తప్పు. ఈ విషయంలో ఆనందిని ఎప్పటికీ క్షమించలేను అని సూర్య అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అర్థం కాలేదా? వెళ్ళు అని హిందుమతి అంటుంది. లేదమ్మా, లాయరమ్మ, మీరు పెద్దోళ్ళు, మీరు పెద్ద మనసున్నోళ్ళు, ఇవన్నీ అని పద్మమ్మ అంటూ ఉండగా, పద్మమ్మ, పరైవాళ్లు ద్రోహం చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాని చిన్నప్పట్నుంచి ప్రేమను పంచిన నా అనుకున్నవాళ్లు నాకు ద్రోహం చేశారు. ఆ గాయం ఎంత తొందరగా మానదు అని జ్యోతి అంటుంది. ఏంటి పద్మమ్మ? సూర్య వెళ్ళిపోయాడు, జ్యోతి వెళ్ళిపోయింది. ఇంకా ఈ దీపాన్ని వెలిగించడానికి ఎవరూ లేరు. ఇప్పటికైనా బయటకు వెళ్తావా? ఇంక గౌరవ మర్యాదలతో బయటికి సాగనంపమంటావా అని హిందుమతి అంటుంది. అవసరం లేదమ్మా, మేమే పోతాం అని సింహాద్రి పద్మమ్మను పిలుస్తాడు. అదు కాదయ్యా, దీపం అని పద్మమ్మ అంటూ ఉంటే, దీపం వెలిగించలంట, దీపం అని హిందుమతి అంటుంది. బిడ్డ గురించి ఎన్ని మాటలన్నారో చూసినవా? విన్నానే. పద్దాలు చూడు, పద్దాలు. విలువైన బంగారానికి ఎన్నో పరీక్షలుంటాయి, కాని బొగ్గుని చూడంగానే బొగ్గంటారు. దానికి ఏ పరీక్ష కోసం లేదు. మన పిట్టా బంగారంలాగా, మన బిడ్డంటే మా ప్రాణాలకంటే ఎక్కువ. అమ్మ కళ్లలో కూడా ఎవ్వరికీ తెరిచే ఇది నా బిడ్డ. ఇప్పుడు చెయ్యని పనికి నిందలు పడుతూ కష్టాలు అనుభవిస్తున్నా. అమ్మా, అత్తగారి ఇంటికి దూరమైంది. మా అల్లుడు బాబుకి ఆరోగ్యం మంచిగా లేదు. ఆహా, సంతోషమేమిటంటే దూరమైన బిడ్డ అల్లుణ్ణి మళ్ళా ఒకచోట కలిపినాం. అల్లుడికి మంచిగైతి త్వరగా కోలుకోవాలమ్మా. బిడ్డ అల్లుడు మళ్లీ కలిసిపోయి అపోహలన్నీ తొలగిపోయి మా బిడ్డ అత్తారింట్లో మళ్లీ కాపురం చేసుకోవాలి తల్లి, హాయిగా కాపురం చేసుకోవాలి అని పద్మమ్మ దేవునికి మొక్కుకుంటుంది. ఏంటి చిలకమ్మా, లోపల అత్తామామ బాధపడుతుంటే చెవు గోడకానిచ్చి మరి నువ్వింటున్నావ్ అని సీను అంటాడు. ఏం లేదు, లోపల వాళ్లు బాధపడుతుంటే నువ్వు బయట చూసి నవ్వుతున్నావా? అంటే వాళ్ల బాధ నీకు సంతోషం పెడుతున్నావు. అయినా ఏమి నువ్వు మరి ఎంట గాయాల నేను నవ్వలేను. శ్రీగమ్మ, నేను బయట మెకానిక్నే కావచ్చు, కాని ఎవరు బాధపడుతున్నారో ఎవరు సంతోషిస్తున్నారో తెలుసుకోవాలన్నంత అమాయకుణ్ణైతే కాదు. నువ్వు పద్ధతి మార్చుకో. ఎవరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని దీపాలు వెలిగించినా ఆలసి జీవితం బాగుపడదు, బాగుపడనిదనం అని అనుకుంటుంది చిలకమ్మ. అత్తయ్యగారు, ఆహా, సారీ మేడంగారు, మీరు ఈ మంచం మీద పడుకోండి, క్షమించాలి. మీరు ఈ స్థాయి కాదు, కాని నాది ఇష్టమండి. మిమ్మల్ని ఇంతకుమించిన ఏదో చూసుకోవాలనే ఉంది, కాని చూసుకోలేకపోతున్నాము అని ఆనంది సునందతో అంటుంది. అవసరం లేదు అంటే మీరు ఈ మంచం మీద పడుకోండి. ఉన్న ఒక్క మంచం నాకిచ్చేస్తే నువ్వెక్కడ పడుకుంటావ్ అని సునంద అడుగుతుంది. నేను కింద పడుకుంటాను మేడం. త్యాగమా? కాదు మేడం, గౌరవం. అంత గౌరవం నాకు అవసరం లేదు. గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు మేడం. వినయాన్ని మంచిదనాన్ని ఎవరూ ఎక్కువ కాలం నటించలేరండిగారు. అలా నటించేవాళ్లు మీ చుట్టూ ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి. ఇదివరకు ఉండేది, ఇప్పుడు ఇంట్లోంచి గెంటేశాం.
గెంటేసిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే ఆ మనిషి బయటకు పోయినా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఏం చెయ్యాలో మాకు కూడా అర్థం కావట్లేదు. మీరు కూర్చోండి అత్తయ్యగారు, నేను ఇప్పుడే వస్తాను అని అక్కడినుంచి వెళ్ళిపోతుంది ఆనంది. ఈ మనిషికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎవరికైనా తిడుతుంటే కోపం వస్తుంది, కాని ఆవిడికి కోపం రాదే. ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నారని తెలిస్తే వాళ్ల దగ్గరకు కూడా వెళ్లాలనిపించదు. కాని ఈ మనిషి దూరం పోదే అని సునంద అనుకుంటూ ఉంటే, ద్వేషం ఒకరివైపు ఉంటే దూరం కాదు మేడం, ఇద్దరివైపు ఉంటేనే దూరమవుతుంది. అంటే నేను ఇప్పుడు మీ మీద ద్వేషం పుట్టిస్తున్నానన్నమాట. కొన్ని విత్తనాలు కొన్ని నేలల మీద బతకవు మేడం. నా మనసు సారవంతమైన పంట భూమిలాంటిది. నువ్వు ఎడారి మొక్క నాటుతామంటే ఎట్లా అయితే చెప్పండి. నువ్వు చెప్పే మాటలు కూడా శ్రద్ధగా వినాల్సి వస్తుంది స్థితి పట్టింది నాకు. ఏం చేస్తున్నావ్? హాట్ వాటర్ తగిలి అది ఎంత కాలింది కదా మేడం. పైకి నార్మల్గా కనిపించినా లోపల మండుతూ ఉంటుంది. ఈ క్రీం రాస్తే మార్నింగ్కి తగ్గిపోతుంది. ఇప్పుడు నేను పడుతున్న బాధ ముందు కాలిమంట తెలియట్లేదులే. అబ్బా ఏమైంది మేడం? నొప్పి వస్తుంటే అంత గట్టిగా నొక్కుతావేమిటి? ఇప్పుడే కదా నొప్పి తెలియట్లేదన్నారు. ఈ ప్రాక్టికల్స్ నామీదే చెయ్యొద్దు. ఇదేమంటే పార్వతమ్మ చేస్తే ఇట్లనే అంటారా? పార్వతమ్మ మా ఇంటి పనిమనిషి, నన్ను కూడా ఇట్లనే అనుకోండి. అలా అనుకుంటే నువ్వు మా ఇంటికి వస్తావు. పోనీ నేనే నన్ను పనిమనిషి అనుకోండి, మీ పనిమనిషి మీకు సేవలు చేస్తుంది అనుకోండి. నువ్వు మనుషుల్ని నీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఎన్నైనా చెప్తావు. మనలో నిజాయితీ ఉంటే అదే మనల్ని గెలిపిస్తుందని మా జ్యోతి చెప్పింది. నేను ఇదిగో నమ్మేస్తున్నాను. ఇప్పుడు మా అమ్మనోళ్ళు అందరూ నమ్మడానికి ఏం టైం పడుతుంది? నువ్వు ఏం చేసినా నా ఇంట్లో కోడలిగా అడుగుపెట్టలేవు. నేను చేసినా కూడా మల్ల కోడలి స్థానంలో మా ఇంట్లో అడుగుపెడతాను అని చేయిగారు. నీకు జరిగిందంతా సీనొచ్చి చెప్పినా తెలిస్తే అమ్మా నాయనా జరిగింది ఖుషీకి తందానా. అమ్మా నాన్న రాకుండా మామ నువ్వు ఏం భయపడకు, అయితే బాబు మంచిగా ఉన్నాడు. ఎదిరా మేడం ఫోన్ చేసిందా? నేనే అమ్మాయికి ఫోన్ చేసినా మామ. సునందమ్మ వచ్చిందా? అబ్బో ఆవిడ చాలా కష్టపడుతుంది. వచ్చేస్తావ్? మీది ఇప్పుడు పోయి చెప్పరా. సునందమ్మ వచ్చిందా అత్త? అమ్మాయికి సునందమ్మ తొలిలేంది. నేను ముంగిటి తెచ్చినా. మీ అత్తగారు వస్తే తొలిలేదంటది. నేను వస్తా బిడ్డా అని. కాని బిడ్డే వద్దంది. మనతో తిరుగునించి గట్టిగా అడిగేవాళ్లు ఎవరూ లేక బిడ్డే అందరికీ అలసైపోయింది. ఏవయ్యా ఒక్కసారి మనం పోయి దుమ్ము దులుపుకుందామనుకో, మళ్ళా మన వెనక తిరిగి ఎవరూ రాకుండా ఉంటారు. ఆహా అది కాదే పెద్ద, ముంగిటి నువ్వు నడువయ్యా. ఆయన చానా దమ్ముంటే మనకు చానా దమ్ముంది. పోయి అందరితో మాట్లాడదాం, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. మాట్లాడటానికి కాస్త కష్టంగా అవుతుందే. ఏయ్ నువ్వు మాట్లాడటానికి కూర్చుంటే నీకిప్పుడు గట్టిగా మాటలు పడతాయి నీకు. సరేనత్త, నువ్వు ఇక్కడ అడుగుపెట్టినంటే దాంట్లో ఏం జరగలేదు. నువ్వే కదా తొలిలేదని చెప్పినావ్. దొలి అది కాని సునందమ్మ తాగించింది. నీకిప్పుడు సునందమ్మ కూడా గానే ఉంది. ఎవరికి కూడా అవమానం. ఈ రాత్రికి ఆర్యబాబు గానే ఉండదు, సునందమ్మ కూడా గానే ఉంటది. ఇక్కడ సునందమ్మ ఎక్కడుంటదిరా? ఇదిగో అల్లుడుగారిని ముందే చెప్తున్నారు కదా, ఇక్కడ మన బిడ్డ సేవలు చేస్తే అల్లుడుగారు కరిగిపోతారని కాపలాగా ఆయనకి గానే ఉంటది. ఈ మాట నిజమేనయ్యా కొడుకు. సంప్రదాయానికి వస్తే ఆవిడే కదా. వీడిద్దరూ కలవాలని మనం దేవుడికి మొక్కుతా ఉంటే ఆవిడ మాత్రం కలవకుండా అడ్డుపడుతూనే ఉంది. పాయం మనం కూడా ఆడికే పోదాం. అత్తా ఇప్పుడు మనం పోకుండా ఉండాలి. ఎవరైనా తెలియలేదు. మనల్ని వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి అన్నావు. చెప్పాలి. పోయినవనుకో బిడ్డ చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మనం ముంగిట తగిలేసుకుంటే కూడా అని చెప్పి సునందమ్మ ఈ ఇంటికి దూలరూది పెట్టుకుంటుంది. అది మనం పోలేదనుకో, కాసేపు మాట అనుకున్నాను, అది మరిచిపోయి వెంటనే వస్తుంది. ఈ మాట నిజం మామా. ఏమిరాను చెప్పు. ఎవరి మనసు మారదు, కా సునందమ్మ మనసైతే మారదు. ఏమన్నా ముంగిడైతే ఈ మాట గడవలి ఇయ్యండి, మారిందులో మాడలేదో తెలుస్తది అని సీను, పద్మమ్మ, సింహాద్రి మాట్లాడుకుంటూ ఉంటారు. శుద్ధ బ్రహ్మ పరమాత్మ రామకాత్మ పరమేశ్వర, శుద్ధ బ్రహ్మ పరమాత్మ రామకాత్మ పరమేశ్వర, రామేశ్వర కల్పసుఖనిత రామబ్రహ్మాద్య వరంక్రాంతికర, రామరామ జై శ్రీరామ, రామరామ జై శ్రీరామ, రామరామ జై రామహార రామ, రామప్రియ పుత్రరామ, రాజారామ జై రామ, సీతారామ రామరామ జై శ్రీరామ, శుద్ధ బ్రహ్మ పరాత్మ రామకార పరమేశ్వర. ఆది ఇప్పుడు ఎలా ఉంది నీకు? జ్వరం తగ్గిందా అని సునంద అడుగుతుంది. తగ్గింది అమ్మా, మారుతుంది. కాఫీ తీసుకో. ఐఎమ్ సారీ అమ్మా, ఆఫీస్కి వెళ్లేటప్పుడు చెప్పావ్, నేను వినలేదు. చిన్నది కాకుండానే. అవునురా, నువ్వు మీ అమ్మమాట వింటేనే బాగుండేది. నానా ఎలా ఉంది పైకి వచ్చి? థ్యాంక్స్ అమ్మా, నేను నమ్మిన సిద్ధాంతావతం కాదు, నేను వినిపించాను అని శశికాంత్ అడుగుతాడు. చెబుతూ ఉంటాడు ఎంతో తాను నమ్మిన సిద్ధాంతమని. సునంద అనగా కొన్ని సంఘటనలు చూసినప్పుడు కొన్ని అభిప్రాయాలకి బలం వస్తుంది. సతీ సావిత్రి భర్త ప్రాణాల కోసం యముడితో పోరాడింది అని చెబుతున్నావమ్మా. అలానే మరొకడు కుష్ఠురోగమైన భర్త వేషం కావాలి అని అడిగితే అది అతన్ని అక్కడికి తీసుకెళ్ళింది అసలు. అమ్మా అని ప్రశ్నించినప్పుడు ఉదాహరణగా తెలియకుండా మనుషులు ఎప్పుడు ఎవరికి కనబడ్డారో నా కొడుకు ఆనంద్. మనం ఆనందిని కోడలిగా చూడలేము. నిన్ను ఆకాశంలా చూడలేవు అంటే ఆత్మ అయితే కాదు.
అంతే. ఆనందిని ఒక ఆకర్షణగా చూడలేము, ఆకలి ఉంటుంది. అలాగే ఆకర్షణని నిన్ను ఆకాశంలా చూడలేవు అనుకుంటే ఎలా చూసుకున్నా ఉండదు. ఈ జనానికి అవసరం లేదా సునంద? అసలు ఆనంది ఎవరు, ఎందుకు, అది చెప్పేందుకు ఎన్ని సేవలు చేసింది అన్నీ దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను. అదేవిధంగా ఆమెకు తల్లి ఆమెతో కాస్త ఒక ఆనందంగా చెప్పడానికి ప్రయత్నించండి అంటే గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే అదే అవుతుంది. చాలునది దానికి వేగంగా వెళ్లడానికి కాదు, జీవితం అవుతుంది. ఆ మహత్తు యొక్క బాధ్యత ఏముంది అక్కడా అని శశికాంత్ అంటాడు. ఆనంది ఇంటితో చుట్టడానికి. ఆనంది, ఎందుకు చేసినావు? కొంచెం వాళ్లతో తీసుకునిరా. ఆనంది చప్పట్లు రాగా, రాత్రంతా నా కొడుకుకి ఈ ఆనంది షెల్టర్ ఇచ్చింది, సేవలు చేసింది, డాక్టర్ని పిలిపించి మెడిసిన్ ఇచ్చింది, అంది సర్వీసులకి కలిపి ఒకేసారి పే చేస్తున్నాను, తీసుకో, ఇది నీ సర్వీస్ ఛార్జ్. సునంద డబ్బులు చేతిలో పెడుతుంది. మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.